నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరస్పర దాడులతో అట్టుడుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్, తీవ్రత పెంచిన టెల్ అవీవ్, క్షిపణులతో బదిలిస్తున్న టెహ్రాన్. డిఎన్ఏ పరీక్షలతో 45 మంది విమాన ప్రమాద మృతుల గుర్తింపు. విజయ్ రూపానీ భౌతిక కాయం కుటుంబ సభ్యులకు అప్పగింత. కేదార్నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్, చిన్నారి సహా 7 దుర్మరణం. మహారాష్ట్రలో ఇంద్రయాని నదిపై కూలిన పురాతన వంతెన, 2 పర్యాటకులు మృతి, 32 మందికి గాయాలు. పొగాకు కొనుగోళ్లకు బోర్డు 150 కోట్లు కేటాయించాలన్న సీఎం. మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గించాలని పీయూష్ గోయల్ కు వినతి. తల్లికి వందనంపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన మంత్రులు. అర్హులందరికీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఉద్ఘాటన. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులతో 2 దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్ జరుపుతున్న ప్రతి దాడుల్లో ఇజ్రాయెల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఈ తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. అనేక భవనాలు తీవ్రంగా దెబ్బతినగా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. వరుసగా 3వ రోజు క్షిపణుల వర్షం కురిపించుకోగా ఈ తెల్లవారుజామున ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ కు భారీ నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని మరి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు టెల్ అవీవ్, టామ్రా, హైఫా వంటి నగరాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. తాజా దాడుల్లో భారీగా ఆస్తితో పాటు ప్రాణ నష్టం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇరాన్ దాడుల్లో అనేక భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ సెంట్రల్ సిటీ అయిన రెహోవోట్లోని ఓ బహుళ అంతస్తుల భవనంపై క్షిపణి పడగా చాలా వరకు ధ్వంసమైంది. అందులో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. నగరంలో కీలక పరిశోధనలకు కేంద్రమైన విజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భవనాలు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్ కు సమీపంలోని బాటియాం పట్టణంలోనూ ఇరాన్ క్షిపణులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఓ అపార్ట్మెంట్ పై క్షిపణి దాడి జరగ్గా ఇక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. చాలా మంది ఆచూకీ గల్లంతైందని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. క్షిపణి దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యవసర బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. భవనాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు డ్రోన్లు వినియోగించాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణిని ఇరాన్ ప్రయోగించినట్టు ఆ దేశానికి చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో హజ్ ఖాసిం గైడెడ్ బాలిస్టిక్ మిజైల్ ను వినియోగించారు. తమ వద్ద సరికొత్త బాలిస్టిక్ మిజైల్ సిద్ధమైందని ఇటీవల ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదా ప్రకటించారు. అది అమెరికా థాడ్, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా ఛేదించుకుని వెళ్లగలదని పేర్కొన్నారు. ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లుగా ఇరాన్ పేర్కొంది. దీని వార్ హెడ్ తమ గమనాన్ని మార్చుకోగలదని, అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో తమ ప్రమేయం లేదన్న ట్రంప్, తమపై ఇరాన్ దాడికి దిగితే మాత్రం కనీ విని ఎరుగని రీతిలో విరుచుకు పడతామని హెచ్చరించారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని తెలిపారు. మరోవైపు ఇరాన్ పై సైనిక చర్యలో పాల్గొనాలని అమెరికాను ఇజ్రాయెల్ కోరుతున్నా అగ్రరాజ్యం అందుకు నిరాకరిస్తూ వస్తుంది. ఒకవేళ అమెరికా యుద్ధంలోకి దిగితే అది భారీ విధ్వంసానికి దారితీస్తుంది.
ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాపై ఇరాన్ దాడికి తెగబడితే మాత్రం తమ సాయుధ దళాలు మునుపెన్నడూ లేని విధంగా ఇరాన్పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఇరాన్ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పికొడతామన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా ఈజీ అని ట్రంప్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా ఎంత చెబుతున్నా ఇరాన్ మాత్రం ఆ మాటలు నమ్మడం లేదు. ఇజ్రాయెల్ దాడులకు అమెరికా వ్యూహాత్మకంగా మద్దతిస్తోందని ఇరాన్ గట్టిగా విశ్వసిస్తోంది. ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలున్నాయి. ఉద్రిక్తతలు పెరిగితే అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసే అవకాశాలున్నాయి. ఆ ముప్పు పొంచి ఉందని తెలిసే ఇప్పటికే కొంతమంది సిబ్బందిని అమెరికా స్వదేశానికి పిలిపించింది. అమెరికాను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ను పదే పదే హెచ్చరిస్తోంది. ఇరాన్ దాడుల్లో ఒక్క అమెరికా పౌరుడు మరణించినా యుద్ధంలోకి దిగాలని ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ను ఓడించాలంటే అమెరికాను యుద్ధంలోకి దింపాలని అటు ఇజ్రాయెల్ కూడా భావిస్తోంది. ఇరాన్ పై సైనిక చర్యలో పాల్గొనాలని 2 రోజులుగా అమెరికాను కోరుతోంది. అయితే అగ్రరాజ్యం మాత్రం అందుకు నిరాకరిస్తూ వస్తోంది. ఇరాన్ అణుస్థావరాల్లోని బంకర్లను నాశనం చేయాలంటే అది అమెరికా బాంబులకే సాధ్యమని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధాలకు ట్రంప్ అంత సానుకూలంగా లేరు. అయితే చాలా మంది రిపబ్లికన్లు మాత్రం ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉన్నారు. ఇరాన్లో పాలనా పగ్గాలు చేతులు మారాలని వారు కోరుకుంటున్నారు. అమెరికా కనుక యుద్ధంలోకి అడుగు పెడితే మాత్రం అది వినాశకర పరిణామాలకు దారితీస్తుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఇప్పటికే టెహ్రాన్ను హెచ్చరించారు. ఈ మారణహోమం ఇలాగే కొనసాగితే ఇరాన్లో ఏమీ మిగలదని, ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడుకోవాలంటే అక్కడి పాలకులు ముందుకు రావాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. ఒకవైపు తమపై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదని అన్నారు. తాము ఇజ్రాయెల్పై చేస్తోన్న దాడులను ఆపడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కు సహకరిస్తే ఆయా దేశాలకు చెందిన స్థావరాలపై దాడులు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. కొద్ది రోజులుగా ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య 5 భేటీలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఒమన్లో ఆదివారం జరగాల్సిన 6వ విడత చర్చలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. పౌరులెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ ఎంబసీతో టచ్లో ఉండాలని సూచించింది. అనవసరంగా బయటకు వెళ్లొద్దని ఎంబసీ సామాజిక మాధ్యమ ఖాతాను అనుసరించడంతో పాటు స్థానిక యంత్రాంగం సూచించే భద్రతా ప్రోటోకాల్ను పాటించాలని భారత పౌరులకు సూచించింది. ఎక్స్ ఖాతాలో పొందుపరిచిన గూగుల్ ఫామ్ను భర్తీ చేసిన తమ వివరాలు వెల్లడించాలని కోరిన విదేశాంగ శాఖ తాజా సమాచారం కోసం టెలిగ్రామ్లో చేరాలని లింకును అందుబాటులో ఉంచింది. టొబాకో బోర్డు ద్వారా రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లకు 150 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం చంద్రబాబు కోరారు. ఇరువురి మధ్య జరిగిన భేటీలో ప్రధానంగా రైతు సమస్యలపై చర్చించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రికి సీఎం సూచించారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్పుపై జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పొగాకు ధరలు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్ల రూపాయలతో 20 బిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి చంద్రబాబు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే 300 కోట్లలో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఆయిల్ పాంపై దిగుమతి సుంకం తగ్గించడంతో రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నారని పీయూష్ గోయల్కు చంద్రబాబు వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. సీఫుడ్ పై అమెరికా విధించిన 27% సుంకాలు రాష్ట్రంలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని చంద్రబాబు అన్నారు. ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని పీయూష్ ను కోరారు. మ్యాంగో పల్పుపై జీఎస్టీ తగ్గింపు అంశం ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పీయూష్ గోయల్కు చంద్రబాబు వివరించారు. సీఎంతో భేటీ అనంతరం పీయూష్ గోయల్ గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఎన్ఐసిడిసితో సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, పొగాకు కొనుగోళ్ల అంశంపై చర్చించారు. తల్లికి వందనం అమలుపై వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని మంత్రులు తిప్పికొట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు చేసినట్లు స్పష్టం చేశారు. కళ్లుండి చూడలేని గుడ్డివాళ్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ హయాంలో ఒక్క పిల్లాడికే నిధులు ఇచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం దేశంలోని అత్యుత్తమ పథకమని మంత్రులు కొనియాడారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నిధులు విడుదల చేసినట్లు వివరించారు. ఎంతో పారదర్శకంగా తల్లికి వందనం అమలు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 30 లక్షల మంది పిల్లలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సోదరులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు. 11,50,000 ఎస్సీ సోదరులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు. 4,00,000 లక్షల మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఉన్నారు. అలాగే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే అన్నారో వాళ్ళు దాదాపు 8.5 లక్షల మంది ఉన్నారు. అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత చిత్తశుద్ధితో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 6 పిల్లలు ఉన్నటువంటి 4 కంటే పైన ఉన్నటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు 25,000 మంది ఉన్నారు. 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే తల్లికి వందనం అమలు చేస్తున్నామని, ఇప్పటి వరకు 65 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా అభివృద్ధిని గాలి కొదిలేసిందని విమర్శించారు. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ పిల్లల్ని పెంచడానికి ఒక మంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి పిల్లలకు కావాల్సినటువంటి ఎడిషనల్ పుస్తకాలు అవ్వచ్చు, కానీ సైన్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలన్నా కూడా ఒక చిన్న ఫండ్ కింద వాళ్ళకి సాయం చేసే దశగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరగబోతుందని ఊహించినటువంటి అపోజిషన్ ఈరోజు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కామెంట్ చేయడం అంటే చాలా బాధాకరం. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్ ఆయన కూడా పబ్లిక్లోకి వెళ్ళి చాలా దారుణంగా కామెంట్ చేసి ఈరోజు అంతమందికి ఇచ్చినా కూడా ఈరోజు ఆయన ట్వీట్లో పెట్టి ఒక తప్పుడు మెసేజ్ పబ్లిక్ ఇచ్చారంటే వాళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మనం గమనించాలి. వైసీపీ హయాంలో ఒక్క పిల్లాడికే అమ్మఒడి నిధులిచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. తల్లికి వందనంతో పిల్లలందరికీ డబ్బులు రావడంతో తల్లుల కళ్లల్లో ఆనందం కనబడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆనందాన్ని చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం పథకంపై మాజీ సీఎం జగన్ సహా వైసీపీ మూకలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకాల వల్ల కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చేకూరుస్తోన్న అదనపు లబ్ధిని లెక్కల ద్వారా పట్టాభి వివరించారు. జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఇంటింటికి వెళ్లి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి? సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా, కానీ ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య కేవలం 23,877 కోట్లు, 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి యగనామం పెట్టినటువంటి ఘనుడెవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంతా కేవలం 42,67,000 మందికి. కానీ ఇవాళ నారా లోకేష్ గారు చంద్రన్న సారథ్యంలో ఇస్తున్నది ఎంతమందికి? 67,27,000 మందికి. ఎంతమందికి అదనంగా ఇస్తా ఉన్నారు? 24,65,000 మంది విద్యార్థులకి అదనంగా ఇస్తా ఉన్నారు. ఇంతమంది విద్యార్థులు గతంలో కంసమామైనటువంటి జగన్ రెడ్డి చేతిలో మోసపోతే ఇవాళ ఇంతమంది బిడ్డలకి మేము న్యాయం చేస్తూ ఉన్నాం.
తల్లికి వందనం సూపర్ సక్సెస్ కావడంతో తల్లుల కళ్లల్లో ఆనందం చూసి జగన్ కడుపు మంట మూడింతలు పెరిగిందంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు. మరోసారి తన విషపత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని దుయ్యబట్టారు. 6 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులు అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా తల్లికి వందనం డబ్బులు జమ చేయలేదని లోకేష్ వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ధృవీకరించిన తర్వాతే వారికి నిధులు విడుదలవుతాయన్నారు. దొంగ లెక్కలు డబ్బులు కొట్టేయటం జగన్ బ్రాండ్ అని లోకేష్ ఆక్షేపించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చేస్తారని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. తమది ప్రజా ప్రభుత్వం అన్న లోకేష్ తప్పు చేయనివ్వబోమని స్పష్టం చేశారు. జగన్ రెడ్డికి కడుపు మంట ఉన్నట్లుంది, 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్లో మరో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 7 దుర్మరణం చెందారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ కేదార్నాథ్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సీఎం హెలికాప్టర్ సేవలకు సంబంధించి నూతన ఆపరేటింగ్ విధానం రూపొందించాలని సీఎస్కు సూచించారు. మరోవైపు ఉత్తరాఖండ్లో 2 రోజుల పాటు హెలికాప్టర్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. చార్ధామ్ క్షేత్రమైన కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు 7 దుర్మరణం పాలయ్యారు. గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో చాపర్ కూలినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 5 యాత్రికులు, పైలట్, బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉద్యోగి మృతి చెందినట్లు చెప్పారు. మృతులను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కు చెందినవారుగా గుర్తించారు. కేదార్నాథ్ నుంచి తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన హెలికాప్టర్ కొన్ని నిమిషాలకే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. గౌరీకుండ్కు 5 కిలోమీటర్ల ఎత్తున ప్రమాదం జరిగింది. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన చాపర్ కేదార్ ఘాటీలోని గౌరీకుండ్, త్రిజుగి, నారాయణ్ మధ్య కూలినట్లు గుర్తించారు. వెంటనే మంటలు చెలరేగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వెలుతురు సరిగ్గా లేకపోవటమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ తెలిపారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత వరుసగా జరుగుతోన్న హెలికాప్టర్ ప్రమాదాలు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. మే 8న గంగోత్రికి బయలుదేరిన చాపర్ ఉత్తర కాశీ జిల్లాలో కూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఈ నెల 7న కేదార్నాథ్ బయలుదేరిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సాంకేతిక సమస్యతో రోడ్డుపై అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనలో పైలట్ గాయపడగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తాజా ప్రమాదం నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ హెలికాప్టర్ ఆపరేషన్లకు సంబంధించి కఠిన సూచనలు చేశారు. హెలికాప్టర్ సేవలకు సంబంధించి నూతన ఆపరేటింగ్ విధానం రూపొందించాలని ఆదేశించారు. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. హెలికాప్టర్ టేకాఫ్ కు ముందు సాంకేతిక అంశాలు, వాతావరణ పరిస్థితులను తనిఖీ చేయాలన్నారు. ఉత్తరాఖండ్ లో ఇప్పటి వరకు జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఒక్కో చాపర ప్రమాదానికి గల కారణాలు, బాధ్యులను గుర్తించడంతో పాటు చర్యలకు ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. అహ్మదాబాద్ లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. రూపానీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం DNA సరిపోయినట్లు గుజరాత్ హోంశాఖ మంత్రి తెలిపారు. దీంతో రూపానీ భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటిదాకా 32 మృతదేహాలను గుర్తించినట్లు బీజే వైద్య కళాశాల వైద్యుడు తెలిపారు. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. DNA పరీక్షతో పని లేకుండా 8 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. గుర్తుపట్టలేకుండా ఉన్న మృతదేహాలకు మాత్రమే DNA పరీక్షలు జరుపుతున్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతోందని వైద్యులు తెలిపారు. మహారాష్ట్ర పూణేలోని పర్యాటక ప్రదేశమైన కుండబల వద్ద ఇంద్రయాని నదిపై ఉన్న ఓ పాత వంతెన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నదిలో పడి పలువురు పర్యాటకులు మునిగిపోయారు. 2 దుర్మరణం పాలైనట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో 10 నుంచి 15 మంది గల్లంతయ్యారని తెలిసింది. ప్రమాద సమాచారం తెలిసి రంగంలోకి దిగిన సహాయక బృందాలు 6 రక్షించాయి. 2 మృతదేహాలను వెలికితీశాయి. ముందుగా చాలా మంది చనిపోయినట్లు జాతీయ మీడియా తెలిపింది. అయితే చనిపోయింది 2 అని తెలుస్తోంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో కుండమలకు వచ్చిన పర్యాటకుల్లో పలువురు వంతెనపైకి చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ బ్రిడ్జి కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినదని,
పింప్రి చించ్వాడ్ పోలీసులు తెలిపారు. వంతెన పాతదైపోవడంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలను దీనిపై నిలిపివేసినట్లు తెలుస్తోంది. గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రయానిలో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనం కోసం బాసర వచ్చిన ఒక కుటుంబం గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తుండగా 5గురు యువకులు నేట మునిగి ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్కు చెందిన వీరు హైదరాబాద్లో చింతల్ బజార్లో నివాసం ఉంటున్నారు. మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు బాసర సరస్వతి క్షేత్రానికి వచ్చారు. అమ్మవారి దర్శనం కంటే ముందు పుణ్య స్నానాల కోసం గోదావరి నదికి వెళ్లారు. వారిలో 5గురు యువకులు గోదావరిలో తేలిన ఇసుక మేటల వద్దకు చేరుకుని స్నానాల కోసం నదిలోకి దిగారు. ఆ ప్రాంతంలో నీటి లోతు తెలియక అక్కడే మునిగి మృత్యువాత పడ్డారు. 5గురు యువకులను 20 ఏళ్లలోపు వయసున్న మదన్, వినోద్, రుతిక్, రాకేష్, భరత్ గా గుర్తించారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. స్థానికుల సమాచారంతో గోదావరి ఘాట్కు చేరుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను భైంసా ఏరియా